ఫ్రెండ్స్ నేను నజీర్ మీరు చూస్తున్నారు టెక్ రిపోర్ట్ ఛానల్. ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో వచ్చేసి మనం షామీ నుంచి మోస్ట్ ప్రీమియం మొబైల్ అని చెప్పుకోవచ్చు, వాళ్ళ ఫ్లాగ్షిప్ మొబైల్ అదే మనకి షామీ 14 Pro. ఈ మొబైల్ యొక్క అన్బాక్సింగ్ అండ్ ఇనీషియల్ ఇంప్రెషన్స్ అనేది ఈ రోజు ఈ వీడియోలో మీతో అయితే షేర్ చేసుకుంటాను. వీడియోని ఎండ్ వరకు చూడండి, అప్పుడు మాత్రం మీకు క్లియర్ క్లారిటీ వస్తుంది. మెయిన్ హైలైట్ ఏంటంటే ఇందులో ఆండ్రాయిడ్లో బెస్ట్ ప్రాసెసర్ ఏదైతే ఉందో స్నాప్డ్రాగన్ 8 Gen 3 లేటెస్ట్ వన్, ఆ ప్రాసెసర్తో వస్తుంది. ఇది వరల్డ్ వైడ్ ఫస్ట్ మొబైల్ అనమాట, మీకు ఆ ప్రాసెసర్తో వచ్చే మొబైల్. మన ఇండియాలో చూసినట్లయితే ఐకో ఆల్రెడీ లాంచ్ అయితే చేసింది, బట్ వరల్డ్ వైడ్ మాత్రం షామీ అయితే తీసుకొచ్చిందని చెప్పాలి. అండ్ నాట్ ఓన్లీ దట్, కెమెరా సెటప్ కూడా చాలా బెటర్గా తీసుకొచ్చారు. అండ్ థర్మల్స్ అనేవి నెక్స్ట్ లెవెల్లో ఉన్నాయి. అది ఏంటనేది వీడియో ఎండ్ వరకు చూస్తే మీకు క్లియర్ క్లారిటీ వస్తుంది. ఇవన్నీ కూడా ఈ వీడియోలో క్లియర్గా మీతో అయితే షేర్ చేసుకుంటాను. ఈ 2 to 3 days ఎక్స్పీరియన్స్ అనేది మీకు ఈ వీడియోలో నేను షేర్ చేసుకుంటాను. ఇంకా మన ఇండియాలో అయితే లాంచ్ అవ్వలేదు, ఇది వెరీ సూన్ లాంచ్ అవ్వచ్చు. ఇది మనం చైనా నుంచి అయితే తెప్పించాం. సో ఇది ఎలా ఉంది ఏంటి అనేది క్లియర్గా ఈ వీడియోలో చూద్దాం. సో ఫస్ట్లీ మనం బాక్స్ కంటెంట్ చూద్దాం. బాక్స్లో వచ్చేసి మనకి 120 watt గ్యాన్ ఛార్జర్ అయితే ప్రొవైడ్ చేశారు. చూడడానికి చాలా చిన్నగా ఉంటుంది ఈ ఛార్జర్, ఎందుకంటే ఇది మనకి ఆ మెటీరియల్ ఏదైతే యూజ్ చేశారో దానివల్ల చాలా చిన్నగా ఉంటుంది. అండ్ అలానే మీకు ఇది 120 watt సపోర్ట్ కాబట్టి చాలా ఫాస్ట్గా ఛార్జ్ అవుతుంది. దీని గురించి తర్వాత బ్యాటరీ సెక్షన్లో మాట్లాడుకుందాం. అండ్ ఆ తర్వాత మనం చూసినట్లయితే ఒక టైప్ A to Type C కేబుల్ అయితే ప్రొవైడ్ చేశారు. అండ్ దాని తర్వాత మనకి యూజర్ మాన్యువల్ చూడడానికి ఉంటుంది, అండ్ సిమ్ ఎజెక్టర్ పిన్ చూడడానికి ఉంటుంది. అండ్ అలానే మనకి TPU కేస్ అయితే ప్రొవైడ్ చేస్తారు, ఇదే మనకి చూడొచ్చు. సో TPU కేస్ అనేది బ్లాక్ కలర్లో ఇచ్చారు, అంటే గ్రే కలర్లో. మొబైల్కి ఉన్న లుక్ అయితే పోతుంది, బట్ కాకపోతే మాత్రం మీకు కొంచెం బెటర్గా అయితే ఉంది. TPU కేస్ నాకు ఎటువంటి ఇష్యూ అయితే లేదు. అండ్ ఆ తర్వాతకి మీకు ఫైనల్గా మొబైల్ అయితే ఉంటుంది, ఇదే మీకు మొబైల్ అని చెప్పుకోవచ్చు. మన దగ్గర ఉన్న కలర్ వీళ్ళు ఏదేదో పేర్లు పెడతారు, బట్ నాకు చూడడానికి అయితే కొంచెం గ్రే అండ్ యాజ్ వెల్ యాజ్ గ్రీన్ మిక్స్ అయితే ఎలా ఉంటుందో ఒక టైప్ ఆఫ్ కలర్ అయితే వస్తుందన్నమాట. ఫింగర్ ప్రింట్స్ మాత్రం విపరీతంగా అట్రాక్ట్ అయితే చేస్తుంది, మీరు చూడొచ్చు, చాలా అట్రాక్ట్ అయితే చేస్తుంది. బట్ మోస్ట్లీ మనం కేసు వాడతాం, కేసు వాడకుండా ఈ మొబైల్ వాడలేం. ఎందుకంటే ఈ డిజైన్లో భాగంగా ఫస్ట్లీ మనం చూస్తే ఏదైతే కెమెరా బంప్ ఉందో చాలా అంటే చాలా, మొబైల్ ఎంతైతే ఉందో మొబైల్లో 70% కెమెరా బంప్ ఇంకంత ఎక్కువగా ఉంది. సో దీన్ని కేసుతో వాడినా సరే మీకు చాలా ఇబ్బందిగా అయితే ఉంటుంది. సో మేబీ వీళ్ళు 50 మెగాపిక్సెల్ కొంచెం ఫ్లాగ్షిప్ కెమెరాస్ వాడామని చెప్తున్నారు. మేబీ దానివల్ల ఈ డిజైన్ తీసుకొచ్చారు, కానీ కొంచెం అన్కంఫర్టబుల్గా అయితే ఉంది. వెయిట్ బ్యాలెన్స్ కూడా నాకు అంత పర్ఫెక్ట్గా అయితే అనిపించలేదు. అండ్ ఆ తర్వాత ఈ డిజైన్లో భాగంగా మీరు చూసినట్లయితే ఫ్రంట్ సైడ్ ఏదైతే గ్లాస్ ఉందో కర్వ్ అనేది 4 sides కూడా మీకు కర్వ్ అయితే చూడడానికి ఉంటుంది. మీకు టాప్లో బాటంలో ఆల్ సైడ్స్ మీకు కర్వ్డ్ అయితే ఉంటుంది అనమాట. 4 dimensions కర్వ్ అయితే ఉంటుంది. చూడడానికి కొంచెం యూనిక్గా ఉంది. నేను ఫస్ట్ టైం ఇట్లాంటి మొబైల్ ఆడడం. ఇన్ఫాక్ట్ మన ఇండియాలో ఇప్పటివరకు అయితే ఇట్లాంటి మొబైల్స్ అయితే రాలేదనుకుంటున్నాను, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్. చాలా యూనిక్గా ఉంది. కేసు లేకుండా వాడుతుంటే వన్స్ కేసు పెడితే మాత్రం మీకు ఆ ఎడ్జెట్స్ని కవర్ చేస్తుంది అన్నమాట, ఆ కర్వ్డ్ ఎడ్జెస్ని. దెన్ దెర్ ఈజ్ నో యూజ్ అనిపించింది నాకు. బట్ వితౌట్ కేస్ వాడడానికి మాత్రం చాలా అంటే చాలా బాగుంది. అండ్ డిజైన్లో భాగంగా ఏదైతే గ్లాస్ ఉందో బ్యాక్ సైడ్, ఇది గ్లాస్ బ్యాక్తో వస్తుంది. మీకు ఫింగర్ ప్రింట్స్ అట్రాక్ట్ అయితే చేస్తుంది, బట్ చూడడానికి మాత్రం చాలా అట్రాక్టివ్గా ఉంటుంది. అండ్ చాలా ప్రీమియం కూడా ఉంటుంది చెప్పాలంటే మాత్రం. అండ్ ఇక మెయిన్గా మనం మాట్లాడుకోవాల్సింది కెమెరా డిజైన్. మీకు చూసినట్లయితే హాఫ్ ఆఫ్ ది మొబైల్, హాఫ్ ఆఫ్ కంటే ఎక్కువ కెమెరా మాడ్యూల్ అయితే మీకు చూడడానికి ఉంటుంది. ఇలా మీరు చూసినట్లయితే చూడడానికైతే అట్రాక్టివ్గా ఉంది, బట్ కాకపోతే బంప్ అనేది కాస్త తగ్గించుంటే బాగుండేది. అండ్ బిల్డ్ క్వాలిటీ విషయానికి వస్తే మాత్రం ఫ్రేమ్ అంతా కూడా మీకు మెటల్ ఫ్రేమ్తో వస్తుంది. ఇందులో టైటానియం ఫ్రేమ్తో కూడా ఒకటి వస్తుంది, అది మన దగ్గర అయితే లేదు. చూడడానికి అయితే చాలా అట్రాక్టివ్గా ఉంది, ఫ్లాట్గా ఉంటుంది లైక్ ఐఫోన్స్ వచ్చినట్టు. బట్ కాకపోతే బ్యాక్ సైడ్ గ్లాస్ మాత్రం మీకు కర్వ్డ్ ఉంటుంది, పట్టుకోవడానికి అది కొంచెం కంఫర్ట్ అయితే ఉంటుంది. చేతిలో పట్టుకున్నప్పుడు అయితే కంఫర్ట్ అయితే ఉంటుంది, బట్ వెయిట్ అనేది మాత్రం మీకు అరౌండ్ 225 grams అయితే ఉంటుంది. చాలా హెవీ వెయిట్. ఒక పావు కిలో ఫోన్ మీరు చేతిలో పట్టుకున్నట్లయితే మీకు క్లియర్గా అనిపిస్తుంది. యూజువల్గా ఫ్లాగ్షిప్ మొబైల్స్ అంటే లెస్ వెయిట్ ఉంటాయి, బట్ ఇది మాత్రం వెయిట్ బ్యాలెన్స్ అనేది కాస్త ఆలోచించాల్సింది. ఫ్రంట్ గ్లాస్ ఏదైతే ఉందో మీకు షామీ సిరామిక్ గ్లాస్ అని చెప్తున్నారు, చాలా స్ట్రాంగ్ అని చెప్తున్నారు. నేనైతే దీన్ని పడేసి టెస్ట్ చేసేంత ధైర్యం అయితే నాకు లేదు. బట్ కింద పడితే ఎట్లాంటి గ్లాస్ అయినా మినిమం కొంత ఇంత డ్యామేజ్ అయితే అవుతుంది. బట్ కాకపోతే వీళ్ళు అయితే చాలా స్ట్రాంగ్గా ఉంటుందని చెప్తున్నారు. మెటల్ ఫ్రేమ్ ఇందా చెప్పినట్టుగా. అండ్ IP68 రేటింగ్తో వస్తుంది. వాటర్లో పడ్డ మీకు ఎటువంటి ఇష్యూ ఉండదు. వాటర్లో మీరు ఫొటోస్ ఇట్లాంటివి తీసుకోవాలనుకున్నా సార్ మీరు ఆరామ్సే తీసుకోవచ్చు. IP68 రేటింగ్. సో వన్ థింగ్ చెప్పాలంటే మాత్రం అన్ని ఫ్లాగ్షిప్ ఫీచర్స్ ఏవైతే కావాలో అవన్నీ ఇందులో పెట్టారు, అవన్నీ ఫర్దర్గా మాట్లాడుకుంది. అండ్ ఇక ఫిజికల్ వరకు చూస్తే టాప్లో మీకు మెయిన్ స్పీకర్ అయితే కనిపిస్తుంది అన్నమాట. సో మీరు చూసినట్టయితే సెకండరీ నాయిస్ క్యాన్సిలేషన్ మైక్ కనిపించట్లేదు, అండ్ ఐఆర్ బ్లాస్టర్ కనిపించట్లేదు. బట్ ఆ రెండు ఉన్నాయి. అది ఎక్కడంటే మనకి ఇయర్ పీస్ దగ్గర అయితే మనకి ఐఆర్ బ్లాస్టర్ అండ్ యాజ్ వెల్ యాజ్ స్టీరియో స్పీకర్స్ అయితే వస్తున్నాయి అన్నమాట ఇందులో, డాల్బీ అట్మాస్ సపోర్ట్ తోటి. సో ఒకసారి మీకు సాంగ్స్ ఎలా వస్తున్నాయి అనేది ఇక్కడ ఒకసారి అయితే వినిపిస్తాను.
సో స్పీకర్ అయితే చాలా లౌడ్గా ఉంది. సో స్పీకర్ క్వాలిటీ అనేది యూజువల్గా చైనా ఆప్టిమైజేషన్కి మన ఆప్టిమైజేషన్ కొంచెం డిఫరెన్స్ అయితే ఉంటుంది. బట్ కాకపోతే ఆడియో క్వాలిటీ బాగుంది. వీళ్ళు డాల్బీ అట్మాస్ సపోర్ట్తో వస్తుందని చెప్తున్నారు. బట్ ఫ్లాగ్షిప్ రేంజ్ ఆడియో క్వాలిటీ అయితే మీకు చూడడానికి ఉండదు. బట్ ఒక డీసెంట్ బెటర్ ఆడియో క్వాలిటీ అయితే వీళ్ళైతే మనకి ప్రొవైడ్ చేశారు. అండ్ ఇక బాటంలో మీరు చూసినట్లయితే ప్రైమరీ మెయిన్ ఏదైతే స్పీకర్ ఉందో ఆ స్పీకర్ అయితే ఉంటుంది. మీరు ఇందాక చెప్పినప్పుడు సాంగ్స్ పెట్టినప్పుడు కూడా ఎక్కువ సౌండ్ కింద నుంచి వస్తుంది, బాటం నుంచి తక్కువ వస్తుంది. అండ్ మెయిన్ టైప్ సి పోర్ట్ ఉంటుంది. అండ్ అలానే మనకి ప్రైమరీ మైక్రోఫోన్ అండ్ సిమ్ ట్రే అయితే ఉంటుంది అనమాట. మీరు నానో సిమ్స్ అయితే యూజ్ అయితే చేయొచ్చు. లెఫ్ట్ సైడ్ ఏముండదు. అండ్ రైట్ సైడ్ మీరు చూసినట్టయితే వాల్యూమ్ రాకర్ అండ్ యాజ్ వెల్ యాజ్ పవర్ బటన్ ఉంటుంది. ఫింగర్ ప్రింట్ సెన్సార్ అనేది ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ వస్తుంది. సో చాలా యాక్యురేట్గా ఉంటుంది. నాకు ఎక్కడ ఇష్యూ లేదు. అండ్ ఇన్ఫ్యాక్ట్ చాలా ఫాస్ట్గా కూడా ఉంది. ఎటువంటి ఇష్యూ అయితే నేనైతే అబ్జర్వ్ చేయలేదు. సో ఫింగర్ ప్రింట్ సెన్సార్ పొజిషన్ కూడా కొంచెం పైకని ఇచ్చారు, అందుకోవడానికి చాలా ఈజీగా అవుతుంది, ఎస్పెషల్గా నా హ్యాండ్కి అయితే. సో అదే ఫిజికల్ ఓవర్వ్యూలో భాగంగా మనం మాట్లాడుకున్నట్లయితే అండ్ ఇక మెయిన్ హైలైట్ ఇందులో డిస్ప్లే. ఇందులో మనకి 6.73 ఇంచెస్ AMOLED డిస్ప్లే అయితే యూజ్ చేశారు. 120 Hz రిఫ్రెష్ రేట్ అయితే ఉంటుంది. డిఫాల్ట్గా అయితే ఉండదు. మీరు 120 Hzలో పెట్టుకోండి, ఇంకాస్త స్మూత్ ఎక్స్పీరియన్స్ అయితే మీకు కలుగుతుంది. అండ్ దాంతోపాటు మనకి ఇది 2K రెజల్యూషన్తో వస్తుందన్నమాట. వెరీ థిక్ డిస్ప్లే. యూజ్ చేసేటప్పుడు మీకు చాలా అంటే చాలా థిక్గా ఉంటుంది. పిక్సెల్ డెన్సిటీ చాలా బాగుంటుంది. మీరు మూవీస్ చూసేటప్పుడు కానీ వీడియో చూసేటప్పుడు కానీ కలర్స్ ఎస్పెషల్గా మీరు స్క్రీన్ మీద అయితే చూడొచ్చు. బ్రైట్నెస్ విషయానికి వస్తే మనం మాట్లాడుకుంటున్నాం కాబట్టి 3000 nits పీక్ బ్రైట్నెస్ అయితే ఉంటుంది. ఇది పీక్ బ్రైట్నెస్ అప్పుడప్పుడు మాత్రమే వస్తుంది. బట్ యూజువల్గా మీకు బ్రైట్నెస్ అనేది అవుట్డోర్లో నాకు ఎటువంటి ఇష్యూ అయితే లేదు. ఇన్ఫ్యాక్ట్ చాలా బ్రైట్గా అయితే ఉంది. అండ్ ఇండోర్లో అయితే ఇంకా సఫిషియెంట్ అని చెప్పుకోవచ్చు. అండ్ మోస్ట్లీ నేను అబ్జర్వ్ చేసేది నా iPhone 15 Proలో నైట్ యూజ్ చేస్తుంటే లోయెస్ట్ బ్రైట్నెస్కి వెళ్ళదు. బట్ ఇందులో మీకు 1920 Hz అనేది PWM డిమ్మింగ్ అయితే ఉంటుందన్నమాట. సో దానివల్ల మీకు ఏమవుతుందంటే చాలా అంటే చాలా లోయెస్ట్ బ్రైట్నెస్కి వెళ్ళిపోతుంది. మీ కంటిని కాపాడుతుంది, ఎస్పెషల్గా లో లైట్లో కనుక మీరు యూజ్ చేస్తున్నట్లయితే. అదొక మంచి విషయం. బ్రైట్నెస్ బాగుంది. అండ్ HDR10+ సర్టిఫైడ్తో వస్తుంది. అండ్ డాల్బీ విజన్ సపోర్ట్ కూడా ఉంటుంది. ఓవరాల్గా మల్టీమీడియా పర్పస్ విషయానికి వస్తే డిస్ప్లే అనేది టాప్ నాచ్ అయితే ఉంటుంది. 100% మిమ్మల్ని సాటిస్ఫై చేస్తుంది ఒక ఫ్లాగ్షిప్ మొబైల్ రేంజ్లో వచ్చేసి. అండ్ ఆ తర్వాతకి డిస్ప్లే తర్వాత మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ ఫ్లాగ్షిప్ అంటేనే పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే మాత్రం ఇందులో మనకి స్నాప్డ్రాగన్ 8 Gen 3 ఇప్పుడు ఆండ్రాయిడ్ దునియాలో #1 ప్రాసెసర్ ఇదే యాజ్ ఆఫ్ నో టాప్ ప్రాసెసర్. ఈ ప్రాసెసర్ అయితే యూజ్ చేశారు. వెరీ వెరీ పవర్ఫుల్ ప్రాసెసర్, బిలీవ్ మీ. బట్ కాకపోతే కొన్ని హీటింగ్ ఇష్యూస్ అయితే ఉన్నాయి. అది ఐ డోంట్ థింక్ సో. నేను ఇప్పుడే కన్వే అయితే చేయలేను అది ప్రాసెసర్ వల్ల అని చెప్పేసి. ఎందుకంటే యూజువల్గా లాస్ట్ ఇయర్ షామీ ఫోన్స్లో కూడా కొంచెం హీటింగ్ ఇష్యూస్ అయితే ఉన్నాయి. బట్ రైట్ నో దీంట్లో కూడా నేను అబ్జర్వ్ అయితే చేశాను. బట్ అది కేవలం ప్రాసెసర్ వల్ల అని చెప్పలేదు. ఎందుకంటే ఆ ఈక్యూ 12 అయితే వచ్చింది. ఎటువంటి ఇష్యూస్ అయితే చాలామంది క్రియేటర్స్ అయితే ఏమీ చెప్పలేదు. సో దట్ ఫర్దర్గా మనం చూశాక 8 Gen 3 గురించి డీటెయిల్డ్గా మాట్లాడుకుందాం. వెరీ పవర్ఫుల్ ఇనిషియల్గా చెప్పగలను. అండ్ LPDDR5X ర్యామ్ అయితే యూజ్ చేశారు. ఇది 12GB ర్యామ్ వేరియంట్ మన దగ్గర ఉంది. అండ్ స్టోరేజ్ వచ్చేసి మనకి UFS 4.0 స్టోరేజ్తో వస్తుంది. స్టోరేజ్ మన దగ్గర ఉన్న వేరియంట్ వచ్చేసి 256GB. అక్కడ బేస్ వేరియంటే 12/256. మన ఇండియాలో ఇంకా 8GB వేరియంట్ తీసుకురావచ్చేమో, ఐ థింక్ సో. అండ్ ఇక పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడుకుంటే ఫస్ట్లీ ఇందులో మనకి హైపర్ ఓఎస్తో వస్తుంది 1.0 తోటి. ఆండ్రాయిడ్ 14 ఆపరేటింగ్ సిస్టమ్ మీద బేస్ అయింది అనమాట. హైపర్ ఓఎస్ ఏదైతే ఉందో మీకు తెలిసిందే. మోస్ట్లీ మీకు నోటిఫికేషన్ కిందికి టాగిల్ చేస్తే మనకి మెయిన్ క్విక్ సెట్టింగ్స్ అనేది సేమ్ లైక్ ఎక్కడో చూసినట్టుంది కదా. ఐఫోన్లో మనకి iOS దగ్గరగా ఉంటుంది. అండ్ అలానే మనకి లాక్ స్క్రీన్ కూడా iOSకి దగ్గర తీసుకొచ్చారు. కొన్ని కొత్త ఫీచర్స్ యాడ్ అయితే చేశారు కంపేర్ టు MIUI 14తో కంపేర్ చేస్తే. అది కొంచెం సిమిలర్గా వీళ్ళు iOS నుంచి నేర్చుకున్నారో లేకపోతే ఇంకేదో కాపీ ఏమైనా అనుకోండి, అది మీ ఇష్టం. బట్ కొంచెం సిమిలర్గా iOSకి దగ్గరగా అయితే తీసుకెళ్లారు, అదైతే చెప్పగలను. అండ్ యానిమేషన్స్ కూడా కొంచెం మీకు క్విక్గా అండ్ స్మూత్గా అయితే ఉంటుంది. నాకు యూజ్ చేసేటప్పుడు అయితే ఎటువంటి ఇష్యూ అయితే లేదు. కంపేర్ టు Note 13 Pro Plus ఇందులో చాలా స్మూత్గా ఉంది. బికాస్ ఆఫ్ ఎందుకంటే మీకు ప్రాసెసర్ అండ్ ర్యామ్ ఇవన్నీ కూడా చాలా అడ్వాన్స్డ్ కాబట్టి మీకు చాలా స్మూత్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది. ఎటువంటి మేజర్ ల్యాగ్స్ అయితే నేనైతే మొబైల్ అయితే యాజ్ ఆఫ్ నో అబ్జర్వ్ చేయలేదు. సో మనం కోర్ పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడుకుంటే ఫస్ట్లీ నేను CPU థ్రోటిల్ టెస్ట్ చేశాను. CPU థ్రోటిల్ టెస్ట్ నేను 2-3 టైమ్స్ రిపీట్ చేశాను. నాకు ఎప్పుడు కూడా CPU అయితే థ్రోటిల్ అయితే అవ్వలేదు. ఇన్ఫ్యాక్ట్ చాలా బెటర్గా అయితే పర్ఫామ్ చేసింది. ఆఫ్ కోర్స్ CPU థ్రోటిల్ టెస్ట్ చేసేటప్పుడు వెరీ కూల్ కండిషన్, అంటే నాకు చలి పుడుతూ నేను వణుకుతున్న సిచ్యువేషన్, ఇంట్లో ఫ్యాన్స్ కూడా ఆనలేవు. అట్లాంటి సిచ్యువేషన్లో ఇది నాకు 44 degrees రీచ్ అయింది. దో నేను వేసి ఉంచి పట్టుకుంటే చెయ్యి కాలిపోయేంత, అంటే అంత వామ్ ఫీలింగ్ అయితే నాకు కలిగింది. అప్పుడు నేను చెక్ చేస్తే 44 degrees ఉంది. ఖచ్చితంగా హీట్ అనేది చాలా ఎక్కువగా అవుతుంది, మంటలే నన్ను అడిగినట్లయితే. ఇది మాత్రం వీళ్ళు కంట్రోల్ చేయాలి. ఎందుకంటే సమ్మర్ వస్తే మాత్రం ఇది మీకు 50 degrees రీచ్ అయినా సరే ఎటువంటి సందేహం లేదు. ఎందుకంటే నేను టెస్ట్ చేసిన కండిషన్ నాకు తెలుసు కాబట్టి చెప్తున్నాను.
బట్ అంత హీట్ అయినప్పటికీ పర్ఫార్మెన్స్లో డ్రాప్ అయితే నేను అబ్జర్వ్ చేయలేదు. 100% పర్ఫార్మెన్స్ అయితే ఉంది అండ్ CPU థ్రోట్ అవ్వలేదు. వెన్ కమ్స్ టు గేమింగ్, BGMI అనేది హై సెట్టింగ్స్లో అయితే ప్లే చేసుకోవచ్చు. ఎక్సలెంట్ గేమ్ ప్లే ఉంటుంది. మీకు 1 hour 1.5 hour ఆడినా సరే మీకు మేజర్ ల్యాక్స్ అయితే ఉండవు. సో చాలా బెటర్గా పర్ఫార్మ్ చేస్తుంది. బట్ థింగ్ ఏంటంటే BGMI 1.5 hour ఆడినప్పటికీ ఎన్విరాన్మెంట్లో నాకు ఎటువంటి పెద్ద హీటింగ్ ఇష్యూస్ అయితే రాలేదు. 33 to 35 degrees అయితే రీచ్ అయింది. బట్ CPU థ్రోట్లు టెస్ట్ చేసినప్పుడు CPU మీద ప్రెషర్ పెట్టినప్పుడు మాత్రం మొబైల్ అయితే హీట్ ఎక్కుతుంది. కెమెరా కూడా నేను దగ్గరగా హాఫ్ అన్ అవర్ వరకు అయితే కంటిన్యూస్గా ఆన్ చేసి వీడియో రికార్డింగ్ పెట్టాను. అప్పుడు కూడా నాకు పెద్దగా మేజర్ హీటింగ్ ఇష్యూ అయితే అనిపించలేదు. బట్ CPU మీద ఎక్కువ ప్రెషర్ పడితే మాత్రం ఖచ్చితంగా ఇది హీట్ అయితే అవుతుంది. అదైతే అబ్జర్వ్ చేయండి. బట్ ఇనీషియల్గా అయితే చూడాలి మరి వీళ్ళు ఏమైనా అప్డేట్స్ ఇచ్చామని దాన్ని ఏమైనా సార్ట్ అవుట్ చేస్తారేమో. అండ్ కనెక్టివిటీ విషయానికి వస్తే మాత్రం కనెక్టివిటీలో భాగంగా మనకి ఇది మెయిన్ 5Gతో వస్తుందన్నమాట. అండ్ అలానే మీకు చూసినట్టయితే Wi-Fi 7తో వస్తుంది. అండ్ నాట్ ఓన్లీ దట్ Bluetooth 5.4తో వస్తుంది. NFC కూడా మీకు ఇన్బిల్ట్గా ఉంటుంది. ఐఆర్ బ్లాస్ట్ కూడా ఉంటుంది. ఫ్లాగ్షిప్ ఫీచర్స్ అన్నీ ఇందులో కలగలిపి అయితే ఇచ్చారు. ఏది కూడా మిస్ చేయలేదు. అండ్ ఇక మెయిన్ థింగ్ మనం దీని గురించి మాట్లాడుకోవాల్సింది కెమెరా గురించి మాట్లాడుకుంటే ఇందులో మీకు 50 మెగాపిక్సెల్ మెయిన్ సెన్సార్ విత్ OIS వస్తుంది. అండ్ అలానే మీకు ఇంకో సెన్సార్ మనం చూసినట్లయితే 50 మెగాపిక్సెల్ మనకి 3.2x టెలిఫోటో సెన్సార్, ఇంకో 50 మెగాపిక్సెల్ మనకి అల్ట్రా వైడ్ సెన్సార్. 3 కూడా 50 మెగాపిక్సెల్ సెన్సార్సే. చాలా ఫ్లాగ్షిప్ గ్రేడ్ కెమెరాస్ వాడామని చెప్తున్నారు. అండ్ లీకా తోటి అయితే వీళ్ళు కొలాబరేషన్ అంటే మెయిన్ ట్యూనింగ్ అంతా కూడా లీక్ అయితే తీసుకుందన్నమాట. సో దట్ మీకు బెటర్ ఇమేజెస్ అయితే వస్తాయి. సో దాని గురించి ఫర్దర్గా మాట్లాడుకుందాం. అండ్ వేరియబుల్ అపర్చర్తో వస్తుంది ఇది మీకు మెయిన్ సెన్సార్ అనేది. f1.4 నుంచి f4 వరకు మీరు అపర్చర్ వేరీ చేస్తూ మీరు ఫొటోస్ అయితే తీసుకోవచ్చు. ఇది రియల్ టైంలో కూడా మీరు అబ్జర్వ్ అయితే చేయొచ్చు. అపర్చర్ వేరీ చేసే కొద్దీ మీకు ఫోటోలో బ్యాక్గ్రౌండ్ డెప్త్ అనేది చేంజ్ అవుతూ ఉంది. అదొక మంచి విషయం. అండ్ 32 MP సెల్ఫీ కెమెరాతో తీసుకొచ్చారు. సెల్ఫీ ఫొటోస్ కూడా బాగానే వస్తున్నాయి. ఎక్కడ మేజర్ ఇష్యూ అయితే లేదు. ఇక మెయిన్గా మనం మాట్లాడుకోవాల్సింది కెమెరా గురించి మాట్లాడుకుంటే ఫొటోస్ ఇక్కడ మీకు స్క్రీన్ మీద కొన్ని చూపిస్తాను చూడొచ్చు. ఎందుకంటే నేను ఎక్కువగా మాట్లాడిన ఎందుకంటే ఇది ఇండియన్ వేరియంట్ కాదు, చైనీస్ వేరియంట్కి ఇండియన్ వేరియంట్కి స్కిన్ టోన్స్ ఆప్టిమైజేషన్ కొంచెం డిఫరెంట్గా అయితే ఉంటుంది. బట్ స్టిల్ ఫొటోస్ డీటెయిల్స్ మాత్రం ఎక్సలెంట్ డీటెయిల్స్ అయితే క్యాప్చర్ చేస్తుంది. చాలా అంటే చాలా బాగా డీటెయిల్స్ వస్తున్నాయి. స్కిన్ టోన్స్ కూడా ఇన్ఫ్యాక్ట్ ఇండియన్ స్కిన్ టోన్స్ కూడా సెట్ అయింది. బట్ ఇంకాస్త టూన్ అయితే చేస్తారు మన వాళ్ళు ఇండియాకి తీసుకొచ్చే టైంకి. HDR మాత్రం డ్యామ్ గుడ్ అని చెప్పాలి. మీరు సన్లైట్గా డైరెక్ట్గా ఆపోజిట్ సన్లైట్ పెట్టి మా ఇంటిని అయితే ఫోటో తీశాను. మీరు ఇక్కడ ఫోటో అయితే చూడొచ్చు. ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్ అయితే వచ్చిందన్నమాట. HDR కానీ ఎక్స్పోజర్ కానీ లేకపోతే మీకు డైనమిక్ రేంజ్ కానీ ఎవ్రీథింగ్ కూడా టాప్ నాచ్ అయితే ఉంది. ఖచ్చితంగా ఎటువంటి ఇష్యూ అయితే లేదు. అండ్ ఇక్కడ మీకు కొన్ని శాంపిల్స్ అయితే చూపిస్తాను. టెలిఫోటో శాంపిల్స్ అండ్ అలానే వైడ్ యాంగిల్ శాంపిల్స్, మ్యాక్రో శాంపిల్స్ అండ్ 1x 2x అప్ టు మీరు 70x వరకు డిజిటల్ జూమ్ అయితే చేయొచ్చు. మీకు 3.2x వరకు ఆప్టికల్ అయితే చూడడానికి అయితే ఉంటుంది. అండ్ అలానే పోర్ట్రేట్స్ ఎవ్రీథింగ్ కూడా స్క్రీన్ మీద చూపిస్తాను, ఒకసారి చూడండి. ఇంకా వీడియోస్ విషయానికి కోసం మాత్రం మీరు ఇందులో 8K వీడియో కూడా రికార్డ్ చేయొచ్చు అప్ టు 6 minutes వరకు. సో అంత యూజ్ అయితే కాదు మనకి. ఒకవేళ మీకు అవసరం అనుకుంటే మాత్రం 8K వీడియో కూడా రికార్డ్ అయితే చేయొచ్చు. అండ్ 4K వచ్చేసి మీరు అప్ టు 60 FPS వరకు రికార్డ్ చేయొచ్చు. 4Kలో కూడా నాకు స్టెబిలైజేషన్లో ఇష్యూ లేదు. చాలా బెటర్ అవుట్పుట్ అయితే వస్తుంది. సో మరి మీరు ఐఫోన్స్తో అయితే పోల్చలేము కానీ వీడియోగ్రఫీ తోటి, బట్ సమ్వాట్ మీకు బెటర్ వీడియో అయితే ఇస్తుంది. ఓవరాల్గా కెమెరా గురించి ఇది అన్న కెమెరా జెనటిక్ ఫోన్ అంటున్నారు, DSLR అవసరం లేదంటున్నారు, లేకపోతే ఇంకేదో అంటున్నారు. ఇది నిజంగా కంపేర్ చేస్తున్నారంటే వెరీ గుడ్ కెమెరాస్ ఇందులో ఉన్నాయి. బట్ స్టిల్ యాపిల్ ఫోన్ ఏదైతే iPhone 15 Pro నా దగ్గర ఉందో దాంతో అయితే కంపీట్ చేయలేదు. iPhone 15తో కూడా నాకు తెలిసి అయితే వీడియోగ్రఫీలో అయితే కంపీట్ చేయలేదు. మేబీ ఫోటోగ్రఫీలో చాలా బెటర్గా అయితే రావచ్చు. స్టిల్ ఇంకా ఇందులో మన ఇండియన్ వేరియంట్ వచ్చేసరికి ఇంకా ఆప్టిమైజేషన్ చేస్తే మీకు చాలా అంటే చాలా బెటర్గా అయితే రావచ్చు. ఇంకా ఇంప్రూవ్ అయితే చేయొచ్చు. బట్ వెయిట్ చేయాలి. మనం చైనీస్ వేరియంట్ పట్టుకుని అతిగా మాట్లాడితే మన పిచ్చోలు అనుకుంటాం అనమాట. సో కెమెరా గురించి అయితే అంతవరకు అయితే మాట్లాడగలను. అండ్ ఆ తర్వాతకి బ్యాటరీ విషయానికి వస్తే ఇందులో మనకి 4880 mAh బ్యాటరీ అయితే యూజ్ చేస్తారు. మెయిన్ థింగ్ ఏంటంటే ఇందులో మనకి 120 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్తో వస్తుంది. అండర్ 25 minutes మీకు ఇది అయితే ఫాస్ట్ ఛార్జ్ అయితే అవుతుంది. అదొక మంచి విషయం. అండ్ 50 watts వైర్లెస్ ఛార్జింగ్ సపోర్ట్తో వస్తుంది. అండ్ 10 watts వైర్లెస్ రివర్స్ ఛార్జింగ్ ఉంటుందన్నమాట. సో మీరు వైర్లెస్గా ఎయిర్పోర్ట్స్ కానీ ఇంకో ఫోన్ కానీ దీని మీద పెడితే వైర్లెస్గా ఛార్జ్ చేస్తుంది. అండ్ వైర్లెస్గా మీరు దీన్ని 50 watts వైర్లెస్ ఛార్జింగ్ అయితే చేయొచ్చు. సో ఖచ్చితంగా హ్యాప్టిక్స్ అయితే ఒక విషయం చెప్పడం మర్చిపోయిన, హ్యాప్టిక్స్ కూడా చాలా అంటే చాలా బాగున్నాయి. నాకు ఎక్కడ ఇష్యూ అయితే లేదు. ఇన్ఫాక్ట్ చాలా బెటర్ హ్యాప్టిక్స్ అయితే ప్రొవైడ్ చేశారు. సో ఓవరాల్గా ఒక మంచి ఫోన్ అయితే తీసుకొచ్చారు. ఒక్క థింగ్ ఏంటంటే నాకు ఇనిషియల్ అబ్జర్వేషన్ చాలా హీట్ అవుతుంది. ఈ హీటింగ్ ఇష్యూ లేకుండా ఉంటే మాత్రం ఒక పర్ఫెక్ట్ ఆల్రౌండ్ మొబైల్ అయ్యి ఉండేది.
అదైతే నాకు ఇనీషియల్గా అయితే నేను అబ్జర్వ్ చేశాను. మేబీ చూడాలి, మన ఇండియన్ వేరియంట్ వచ్చేసరికి కొంచెం లైటర్ చేసి ఏదైనా చేయగలరేమో. అండ్ ప్రైసింగ్ కూడా ఇండియాలో వీళ్ళు 70,000 అబోవ్ పెట్టే ఛాన్స్ అయితే ఉంటుంది. సో మంచి మొబైల్ అవ్వచ్చు, కానీ ఒక షామీ మొబైల్కి 70,000 పెట్టి మీరు కొంటారా అనేది కింద కామెంట్ బాక్స్లో షేర్ చేసుకోండి. నాకు తెలిసి ఒక 70,000 పెడితే చాలామంది సామ్సంగ్, వన్ ప్లస్ చూస్తారు ఆండ్రాయిడ్లో అయితే, లేదంటే ఐఫోన్ 15కి వెళ్ళిపోతారు. సో మీరేమనుకుంటున్నారు దీని మీద? ఒకవేళ షామీ ఫ్యాన్స్ అయితే తీసుకోవచ్చు, నేను అట్లా తీసుకోరు అని చెప్పట్లేదు. బట్ మీరేం చేస్తారు? మీ దగ్గర 70,000 ఉంటే మొబైల్ కొంటారనేది కింద కామెంట్ బాక్స్లో షేర్ చేసుకోండి. ఇట్లాంటి మరిన్ని మొబైల్స్ చైనా నుంచి తెప్పించి మీకు వీడియోస్ కావాలనుకుంటే మాత్రం ఖచ్చితంగా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. అండ్ లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దు. అప్పుడు మాత్రం ఇంకాస్త మరిన్ని మొబైల్స్ మీకోసం వీడియోస్ తీసుకొస్తాను. వీడియోస్ లైక్ చేయండి. ఇట్లాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. థ్యాంక్ ఫర్ వాచింగ్. బై బై. జై హింద్.